రైట్ ఇంకా బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది ఏఐసీసీ. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఏఐసీసీ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది హైకమాండ్. పీసీసీ పదవికి ఎంతమందో పోటీ పడినా బీసీ నేతనే ఫైనల్ చేసింది అధిష్టానం. ప్రస్తుతం మహేష్ కుమార్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్సీగా ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది ఏఐసీసీ. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఏఐసీసీ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది హైకమాండ్. పీసీసీ పదవికి ఎంతమందో పోటీ పడినా బీసీ నేతనే ఫైనల్ చేసింది అధిష్టానం. ప్రస్తుతం మహేష్ కుమార్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి. రైతు వర్గాన్ని అనంతరం పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ని ఖరారు చేసింది. అయితే దాదాపు సుదీర్ఘంగా ఈ యొక్క చర్చ అయితే జరిగింది. అయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ యొక్క పిసిసి ని నియమించాలనేటటువంటి భవన్ లో ఏసీసీ ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల పిసిసి నియామకం కొంత ఆలస్యమైంది. అయితే అనంతరం కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా సుదీర్ఘంగా రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకోవడం, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలతో ముఖాముఖి సమావేశమై అనంతరం కూడా అభిప్రాయ సేకరణ, ఆ తర్వాత వర్గానికి చెందినటువంటి నేత, గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత మహేష్ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఏఐసీసీ ఈ యొక్క ప్రకటన, అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. అయితే ఏఐసీసీ విడుదల చేసిన ప్రకటన విడుదల చేసినప్పటి నుంచి పిసిసి చీఫ్ నియామకం కూడా ఇమ్మీడియట్ గా ఆ పిసిసి చీఫ్ బాధ్యతలు కూడా ఆయన అప్పగిస్తున్నట్టు కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనము ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ అటు మధుయాక్షి గౌడ్ కి మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో కూడా ఏఐసీసీ ఆర్గనైజేషనల్ గా పనిచేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ని ఎంపిక చేసింది. ఆయన ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా కొనసాగారు, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వీరితో పాటుగానే కీలకంగా కూడా పార్టీకి, అంటే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా పిసిసి హోదాలో పార్టీకి సంబంధించినటువంటి అధికారిక డిసిసిల విషయంలో కావచ్చు, ఇతర